ఎవరూ లేని చోట ఒక్కడే నిలబడితే హీరో అంటారు. కానీ ఆ ఒక్కడే పెద్ద విలన్ అంటున్నారు ఓ పార్టీ నేతలు. అందరినీ ముంచడం వల్లే ఒక్కడు నిలబడ్డాడని కొత్త థియరీ చెబుతున్నారు. పెద్దల తీరు మారకపోతే ఇంకా మా దారి మేం చూసుకోవడం తప్ప వేరే దారి లేదంటున్నారట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కారు పరేషాన్ అవుతోందట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట మినహా మిగతా 11 స్థానాల్లో బీఆర్ఎస్ ఓడింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ 2 సెగ్మెంట్లలో అసెంబ్లీ రిజల్టే రిపీట్ అవుతుందని గులాబీ లీడర్లు చెప్పుకుంటున్నారట. మొన్నటిదాకా అంతో ఇంతో ఆశతో పార్టీలో ఉన్న లీడర్లు ఇప్పుడు గేట్లు ఎత్తేందుకు రెడీ అవుతున్నారట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం కనిపిస్తోందట. మాజీ మంత్రి పెత్తనంతోనే పార్టీ ఆగమవుతోందన్న చర్చ జరుగుతోందట. జగదీష్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా నేతల్ని కంట్రోల్లో పెట్టారని పార్టీ లీడర్లే చెప్తారు. అప్పట్లో కేసీఆర్ కు దగ్గరన్న పేరు ఉండడంతో ఉమ్మడి జిల్లా నేతలు కిక్కురు మనకుండా ఉండిపోయారట. ఇప్పుడు సీన్ అంతా మారిపోయాయి. చిన్న పెద్ద లీడర్లందరూ మాజీ మంత్రిపై తిరగబడేంత పనిచేస్తున్నారట. జగదీష్ రెడ్డి తీరు నచ్చక మూకుమ్మడిగా పార్టీకి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారట. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉన్న లీడర్లు నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారానికి కూడా పోవడం లేదట. వీళ్ళంతా ఇప్పుడు హస్తం పార్టీలో చేరాలని ప్లాన్ చేసుకుంటున్నారట. జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకునే ధైర్యం కేసీఆర్ చేయరని, అందుకు తామే పార్టీ మారాలనుకుంటున్నామని ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారట బీఆర్ఎస్ నేతలు. పార్టీ నేతల తిరుగుబాటు వెనుక గుత్తా ఫ్యామిలీ ఉందనే చర్చ జరుగుతోందట. గులాబీ అసంతృప్త నేతలందరినీ హస్తం గూటిలోకి చేర్చే పనిలో బిజీగా ఉన్నారన్న డిస్కషన్ బాగానే నడుస్తోందట. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ గుత్తా అమిత్ రెడ్డి ఆశిస్తే ఆయనకు టికెట్ రాకుండా జగదీష్ రెడ్డి అడ్డుకున్నారనే ప్రచారం ఉంది. టికెట్ రాకపోవడంతో లోక్సభ ఎన్నికలకు ముందే అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. మిగతా లీడర్లను కూడా వీలైనంత త్వరగా కారు దించే పనిలో ఉన్నారట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గుత్తా ఫ్యామిలీకి మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఒకే పార్టీలో 2 వర్గాలుగా ఉన్నారనే పార్టీ లీడర్లు చెప్తారు. ఇప్పుడు కూడా పార్టీపై జగదీష్ రెడ్డి పెత్తనం ఏందన్న మూడులోకి గులాబీ నేతలు వచ్చారట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కారు పల్టీ కొట్టింది. నిన్నటి లోక్సభ ఎన్నికల్లోనూ సేమ్ సిచ్యువేషన్ అట. ఈ టైంలో మాజీ మంత్రిపై తిరుగుబాటుతో పార్టీలో ఏం జరుగుతోందన్న కన్ఫ్యూజన్లో పడిపోయిందట పార్టీ క్యాడర్.